బెస్ట్ స్పీచ్ థెరపీ సెంటర్ ఎలా కనుక్కోవాలి? టిప్ నెంబర్ 2, ఐఈపీ, ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. దీన్నే మనము పర్సనలైజ్డ్ థెరపీ కూడా అంటూ ఉంటాం. చాలా థెరపీస్ వచ్చేసరికి అట్లీస్ట్ 1 లేదా 2 కాంబినేషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటిజం తీసుకోండి, మోర్ దాన్ 2 కావాల్సి వస్తుంది. స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సమ్ టైమ్స్ ఈవెన్ మోర్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇలా కావాల్సి వస్తుంది. ఇక్కడ జనరల్ గా జరిగే పొరపాట్లు ఏంటి అంటే, స్పీచ్ థెరపీకి ఏం కావాలో అదే చెప్తూ ఉంటారు. అండ్ మన స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ ఆక్యుపేషనల్ థెరపీ ఆర్ బిహేవియరల్ థెరపీకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎంతవరకు నోటీస్ చేస్తారో దాన్నే చేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే బ్రేక్ అవుతుంది. ఒక థెరపిస్ట్ నుండి ఇంకో థెరపిస్ట్ కి ఆ ఇన్ఫర్మేషన్ పాసింగ్ కానీ ఒక ప్లాన్ అనేది సరిగ్గా ఉండదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే థెరపీకి తీసుకెళ్తున్నారు కానీ అంత ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అనేది ఉండదు యాక్చువల్గా. బట్ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఆర్ పర్సనలైజ్ థెరపీ ఏమవుతుంది అంటే, పిల్లల్ని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఆ థెరపిస్టులు అందరినీ కూర్చోపెట్టుకుని ఎవ్రీ చైల్డ్ మీద వర్కౌట్ చేస్తారు. ఓకే, 1 వీక్ మనకి టార్గెట్ పెట్టుకున్నాము, నెక్స్ట్ వీక్ ఏంటి, స్పీచ్ థెరపిస్ట్ ఏం చేస్తుంటారో అది ఆక్యుపేషనల్ థెరపిస్ట్కి తెలియాలి, బిహేవియరల్ థెరపిస్ట్కి తెలియాలి, అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ఒకటే గోల్ మీద వర్క్ చేయడంతో పాటు, మీకు ఇంతకు ముందు వీడియోలో నేను పేరెంటల్ ఇన్క్లూసివ్ థెరపీ అని చెప్పాను. సో ఐఈపీ, ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో ఈ థెరపిస్టులన్నీ వారానికి తగిన ప్లాన్ తో వచ్చిన తర్వాత పేరెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ వారం మనం ఇది చేయబోతున్నాము, మీరు థెరపీ రూమ్ లో కూర్చున్న తర్వాత ఇవి కూడా అబ్జర్వ్ చేసుకుని ఇంట్లో కూడా ఇలా ఇంప్లిమెంట్ చేయండి అనడం ది రైట్ అప్రోచ్. దీనివల్ల మనకి 40% పైనే ప్రోగ్రెస్ అనేది చాలా ఉంటుంది. సో ఇది జర్నల్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ లో 2023లో కూడా పబ్లిష్ అయింది.